మనం కొంచెం బ్యాక్‌కెళ్తేనే జనాలు 100 సంవత్సరాల పైన బతికేవాళ్ళు. పూర్వకాలంలో 200, 300 కూడా బ్రతికేవాళ్ళంట. సో, మన బాడీ అనేది ఒరిజినల్‌గా అంతకే డిజైన్ అయ్యున్నది. కానీ ఇప్పుడెందుకు మనం ఉండలేకపోతున్నాం అంటే, జనరల్‌గా ఏందంటే కాన్షియస్‌గా తినడం అనేది మర్చిపోయినాం. రెండోది టేస్ట్‌కి లొంగిపోండింకా అని చెప్తారు గదా! దానివల్ల గూడా అయిపోయింది. ఇప్పుడు మనం జనరల్‌గా ఎప్పుడన్నా తింటున్నప్పుడు సడెన్‌గా సెరం పడిందనుకో, మనం ఏమంటాం? ఎవరో నిన్ను తలుసుకుంటున్నారు అని జెప్తారు. అంతే గదా! సో, ఇప్పుడు దానికి సైన్స్ ఏం చెప్తది అంటే, మన లోపటుండే డయాఫ్రామ్ ఏదైతే ఉందో, దానికి బ్రెయిన్‌కి కనెక్ట్‌గా ఉండే ఒక సెన్సార్ నర్వ్ ఉంటది. దాన్ని వేగస్ నర్వ్ అంటారు. బ్రెయిన్ ఇచ్చిన ఇన్‌స్ట్రక్షన్‌ని తీసుకొని ఇది ఎలా వర్క్ చేయాలో ఫ్రెనిక్ నర్వ్ అని ఉంటది. అక్కడి నుంచి ఇక్కడికి సిగ్నల్ పంపిస్తది. ఆ పంపించిన సిగ్నల్స్ ఏవైతే ఉన్నాయో షాక్ లాగా తగిలి అది వర్క్ చేయడం స్టార్ట్ చేస్తది. సో, ఇప్పుడు ఇదెందుకు అంటే, మనం ఏదైనా తింటున్నప్పుడు మనకది కారం ఎక్కువవుతుందా? లేదంటే ఆల్రెడీ ఎక్కువైపోయిందా? అని చెప్పడానికి అది సెన్స్ చేసి వేగస్ నర్వ్‌కి ఇన్‌స్ట్రక్షన్ ఇస్తది. వేగస్ నర్వ్ బ్రెయిన్‌కి చెప్తది. బ్రెయిన్ అనేది ఒకవేళ మనం తినడం ఆపేస్తే పర్లేదు. ఆపకపోతే ఏం చేస్తదంటే ఫ్రెనిక్ నర్వ్ నుంచి అది సిగ్నల్ పంపించేస్తది. అప్పుడు మనకి ఎక్కిళ్ళు స్టార్ట్ అవుతాయి. సో, మనం కాన్షియస్‌గా తిన్నప్పుడు ఇది ఏమవుతుంది అన్నది తెలిసి బ్రెయిన్ సిగ్నల్ ఇవ్వడం అనేది స్టార్ట్ చేస్తది. కానీ చాలా సార్లు ఏమైపోతదంటే, మనం తింటున్నప్పుడు ఏదో ఆలోచిస్తా ఉంటాం. ఐదర్ టీవీ చూడడమో, లేదంటే ఏదో ఒకటి ఆలోచించినప్పుడు. అప్పుడేమైపోతదంటే, ఈ వేగస్ నర్వ్ ఇచ్చిన ఇన్‌స్ట్రక్షన్‌ని బ్రెయిన్ మర్చిపోతది. మర్చిపోయినప్పుడు ఏమైపోతదంటే, ఇక్కడ పడేది పడుతూనే ఉంటది. స్టిల్ అది రెస్పాండ్ అవ్వనప్పుడు ఏందంటే, ఇంకొక సిగ్నల్ పంపిస్తది కొంచెం స్ట్రాంగ్‌గా. అప్పుడు ఆల్రెడీ మన బ్రెయిన్ ఏదో దాంట్లో ఉన్నప్పుడు కొంచెం స్ట్రాంగ్‌గా పడంగానే ఏమైతదంటే, ఒక సడెన్ అంటే ఒక షార్ట్ సర్క్యూట్ లాంటి రెస్పాన్స్ వస్తది. అది ఫ్రెనిక్ నర్వ్ ద్వారా దీనికెళ్ళిన షాక్ ఏదైతే ఉంటదో, ఒకేసారి గట్టిగా కొట్టేస్తది. మన దగ్గర బ్లాక్ జేయడం వల్లనే సరం పడతది. సో, ఇది సైన్స్ ఇక్కడి వరకు యాక్సెప్ట్ చేసింది. సో, ఇప్పుడేందంటే కాన్షియస్‌గా ఉన్నప్పుడు, అన్‌కాన్షియస్‌గా ఉన్నప్పుడు అంటే ఎవరో ఆలోచిస్తే కాదు, నువ్వే ఏదో ఆలోచనలో ఉండి తింటే ఇది పడే అవకాశం ఉంది అని చెప్పేసి. కానీ మన వాళ్ళు చెప్పింది నమ్మాలి అంటే ఎలోన్ మస్క్ ఉన్నాడు కదా! తను ఇప్పుడేదో న్యూరల్ లింక్ పైన వర్క్ జేస్తున్నాడు. ఎదుటోడి అంటే మన బ్రెయిన్‌లో ఉన్న వేవ్స్ అనేటివి వాటితోటి డివైజెస్‌ని గూడా కంట్రోల్ జేయొచ్చని. ఆల్రెడీ కొన్ని గేమ్స్ ఆడడం, మౌస్‌ని యూజ్ జేయడం లాంటివి ఆల్రెడీ వచ్చేసినాయి. సో, మన వాళ్ళు ఎంత కాన్షియస్‌గా ఉంటే, నేను కాన్షియస్‌గా ఉన్నా సరే నాకు సెరం పడింది అంటే అర్థమేందంటే, నా బ్రెయిన్‌లో ఒక షార్ట్ సర్క్యూట్ అనేది ఇంకో బయట నుంచెళ్ళొచ్చింది. అది నా ఫ్రీక్వెన్సీస్‌కి మ్యాచ్ అవ్వాలి అంటే ఎవరో నా గురించి గట్టిగా అనుకున్నారు అని. అది కదా సైన్స్.